యేసు రెండవ రాకడ ఉందా? ఒక్క క్షణం ఒక దృశ్యాన్ని ఊహించండి. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, యేసు మళ్ళీ వస్తారా? ఇది నిజమా లేక కేవలం కథనా? నేనంటాను, భావోద్వేగాలు కాదు, ఆధారాలు చూద్దాం. మొదట ఖురాన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. యేసు వారు చంపబడలేదు, సిలువ వెయ్యలేదు. అల్లాహ్ వారిని తనవైపు ఎత్తుకున్నాడు. ఇక్కడ 3 విషయాలు తేలిపోతాయి. హత్య జరగలేదు, మరణం సంభవించలేదు. అల్లాహ్ వారిని సజీవంగా ఎత్తుకున్నాడు. ఇప్పుడు కొందరుంటారు, లేదు, యేసు మరణించారు. కానీ ఇది ఖురాన్కు విరుద్ధం. ఎందుకంటే ఖురాన్ చెప్పిన ప్రకారం వారికి హత్య లేదా మరణం జరిగి ఉంటే ఎత్తుకోవడం అనే ప్రశ్నే రావడం లేదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, వారు సజీవంగా ఎత్తుకోబడ్డారంటే తర్వాతేమిటి? ఖురాన్ చెబుతుంది, యేసు కియామత్ ప్రళయం యొక్క సూచనలలో ఒక సూచన. సూచన అంటే ఇంకా జరగబోయే విషయం, ఇప్పటికే గడిచిపోయినది, సూచనగా ఉండదు. మరొక చోట ఖురాన్ ఇలా సంకేతమిస్తుంది, యూదులు మరియు క్రీస్తవులలో ప్రతి ఒక్కరూ యేసు మరణానికి ముందు ఆయనపై విశ్వసిస్తారు. ఇది కూడా రాబోయే సంఘటననే సూచిస్తుంది. ఇక్కడ వెంటనే ఒకరుంటారు, ఖురాన్లో స్పష్టంగా మళ్ళీ వస్తారు అని ఉందా? నేనుంటాను, ఖురాన్ మూల సూత్రాలు పునాదిస్తుంది, వివరాలు సహీహ్ హదీస్లో వస్తాయి. ఇదే సహాబాలు అనుసరించిన విధానం. ఇప్పుడు సహీహ్ హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యేసు ప్రళయంకు ముందు దిగివస్తారు, న్యాయంతో తీర్పు చేస్తారు, దజ్జాల్ను సంహరిస్తారు, సిలువను విరిచేస్తారు, పందిని నశింపజేస్తారు, అన్యాయం మరియు ఫిత్నాలను ముగిస్తారు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం. అత్యంత ముఖ్యమైన విషయం ఇది, యేసు తిరిగి వచ్చినప్పుడు ఏ కొత్త మతాన్ని పిలవరు. వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మం ప్రకారమే తీర్పు చేస్తారు. ఎందుకంటే ప్రవక్తల పరంపర ముగిసిపోయింది. అదే తౌహీద్ ధర్మం ప్రకారం న్యాయం స్థాపిస్తారు. అదే సందేశాన్ని వారు ముందు ఇచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని సంపూర్ణంగా సురక్షితంగా చేరవేశారు. ఇప్పుడు చివరి ప్రశ్న మీరే అడగండి, యేసు రాక నిజం, ప్రళయం దినం నిజం, తీర్పు దినం నిజమైతే మనము ఏ విధమైన తయారీలో ఉన్నాం? తీర్పు ఇప్పటికే అయిపోయింది. ఖురాన్ చెప్పింది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు, సహాబాలు ఆచరణలో చూపించారు. ఇప్పుడు రక్షణ ఏ కొత్త సిద్ధాంతంలో లేదు, కానీ ఆ మార్గంలోనే ఉంది. ఆది నుంచి కొనసాగుతున్న మార్గం తౌహీద్, ఏకేశ్వరోపాసన, సున్నత్, ప్రవక్త పద్ధతి మరియు ఆచరణ.